గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాము. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. మహాభారత అంతర్గత ధర్మ తత్వ ఉపాఖ్యానాలు చిత్సుఖానంద రసరమ్య వచన సుధ. ఇది ఎవరు రాశారంటే బ్రహ్మశ్రీ సరిపల్లి వెంకట సుబ్రహ్మణ్య స్వామియాజి గారు రాశారు. ఈ పుస్తకాన్ని నేను ఎప్పుడు కొన్నానంటే మే 2023లో కొన్నాను అనమాట. కొరియా నుంచి తెప్పించాను పుస్తకాన్ని. అంటే దీంట్లో చాలా 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 మంచి మంచి కథలు ఉంటున్నాయి దీంట్లో అనమాట. భారత కథలు అనమాట. మహాభారతంలో మనకు తెలుసుకోవాల్సిన కథలు చాలా ఉన్నాయి దీంట్లోనూ. అయినా కానీ ఇప్పుడు ప్రారంభం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నారాయణం నమస్కృత్యనారంచే నరోతం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్ గణపతి హవామహే కవిం కవీనామపోసరవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పతానస్ఫురం నూతవిశేషదానం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇది చాలా చాలా కథలు ఉన్నాయి దీంట్లో. చిన్న చిన్న అది ఎప్పుడు ఏమని చెప్పారంటే మహాభారతంలో ఏముంది, ధర్మార్థ కామోక్ష పురుషార్థ చతుష్టయం ప్రస్తావన ఏమున్నది. పైన చెప్పిన శ్లోకాల విషయం చెప్పింది. మహాభారతంలో ఏమున్నదో సర్వత్తా ఉన్నది, ఏది లేదు మరొచ్చట లేదు. ధర్మార్థ కామోక్ష విచక్షణ కొరకే మహాభారతం చేయబడింది. వేదార్థో బ్రహ్మణమే మహాభారత రచనకు పరమ ప్రయోజనం. కౌరవ పాండవ సంయోగ వియోగ రణరంగ గాథయే మహాభారతనందరి ప్రధాన కథ. అందున్న వాదోపవాద ప్రక్రియల సంఘటనలు ఎరుక సామాన్యులకు కూడా తెలియజేయటకే వివిధ ఉపాఖ్యానముల రూపమున చిన్న చిన్న కథలు లిఖించబడినవి. ఈ కథల్లో ఋషులు, రాజులు, యోగులు, సాధువులు, జంతువుల యొక్క చరిత్రలు వర్ణించబడినది. ఇవి ప్రామాణ దృష్టిలో చిన్నవిగా కనబడిన అనంత గంభీర అర్థద్బోధకములు. ఈ కథా ప్రక్రియే సంస్కృతమునందు విష్ణుతరమైన పండితుడు లోకవ్యవహార దర్శనంలోకి హితోపదేశం పేర జంతువులను ఆధారం చేసుకుని మహత్తర గ్రంథరచనకు ప్రేరణ కలిగించింది. ఆ గ్రంథం నుండి పరవస్తు చెన్నైసూరి గారు పంచతంత్ర కథలను వెలయించినారు. జంతువుల కథలు ఇంత ప్రాముఖ్యం పొందినతో ఋషుల, రాజుల యథార్థ చరిత్రకు ఎంత ప్రాధాన్యంలో తెలుసుకునవచ్చు. మహాభారతం నందు ఆది పర్వాది 18 పర్వములందున్న కథలన్నింటినీ ఒకచోట చేర్చి మహాభారత తత్వ ఉపాఖ్యానంలో పేర తెలుగులో సరిపల్లి వెంకట సుబ్రహ్మణ్య స్వామియాజి గారు భవిష్యత్ సమాజం మహోపకారం చేశారన్నమాట. అది ఈ సందర్భంగా మా గురుదేవులు చందూరు శాస్త్రి గారి తండ్రి బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారి మాటలు స్ఫురణకు వస్తున్నాయి. గ్రంథ రచన వలన సమయం సద్వినియోగం అవుతుంది. ఈశ్వరుని యందు మనసు లగ్నమవుతుంది. మనసును ఇతర వ్యాపకం లేకుండా కోరినతో అహికము, కోరనితో మోక్షము, కోరినా కోరకున్నా సకుటుంబ బంధుమిత్ర పరివార ఆయురారోగ్య ఐశ్వర్యం ఇచ్చేవాడు భగవంతుడు. నా జీవనాధారుడు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర ప్రభుని చరణులకు శతాధిక ప్రణామం సమర్పిస్తూ శ్రీ యాజిగారు క్షేమ ఆయురారోగ్యశ్రులు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని చెప్పేసి పౌరాణిక సౌరమణి సోమవాసి బాలగంగాధర శర్మ జగద్గురు మహాసంస్థ శృంగేరి ఆస్థాన పౌరాణిక విద్వాంసులు ఆయన చెప్పిన దాంట్లో చదివింది మీకు చదివి వినిపించాను. చాలామంది ఇలా చెప్పారు పాపం, ఎంతమందో ఎన్నో రకాలుగా దీన్ని ప్రశంసలు అందుకున్నాయి. ఇంత మహా అంటే ఎంతో మనకు ఇది వాళ్ళు చేసి అదొక తపస్సు. నిజంగా ఇంత గొప్ప పుస్తకాలను ఇలా రాశారంటే ఎంతో మనకు ఉపయోగపడుతుందనే రాశారు. కాబట్టి మన దాంట్లో కొన్ని విషయాలైనా కనీసం నేర్చుకుని చూపిందాం. విని ఆ తర్వాత మనం ఆచరణలో పెట్టగలిగితే పరమ సంతోషం మన కోసం, మన శ్రేయస్సు వస్తున్నాయి. కాబట్టి ఇది ఈ మొట్టమొదటి ప్రారంభం చేసిన ఎపిసోడ్ అనమాట. ఎపిసోడ్ 1 ఇది. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ గురు శుశ్రూష. ఇది ఫస్ట్ది అనమాట. దీంట్లో జనమేజయ మహారాజు కురుక్షేత్రమునందు సత్రయాగం చేయక తలపెట్టాడు. అతని తమ్ములు ఆ యాగమునకు రక్షకులుగా ఉన్నారు. ఆ సమయమున సారమేయం అనే దేవతాశునకము సత్రయాగ సమీపంలో వచ్చి ఆనందంతో గెంతు వేస్తోంది. జనమేజయ తమ్ములు ఆ శునకము చిచి అని కట్టెలతో బాధి తరుగు కట్టేశారు. ఆ దెబ్బలకు బాధతో మురుగుతూ ఆ శునకం తన తల్లి శరమను చేరాను. జనమేజయ తమ్ములు తనను అకారణంగా కొట్టినని బోరు చెప్పి బోరున విలపించింది. తాను యజ్ఞద్రవ్యం చూచుడుగానే తాకుడుగానే చేయలేదని తల్లికి వివరించాను. అంతట శర్మ క్రోధం చెంది జనమేజయుని అజ్ఞవాటికి పోయి, జనమేజయ, నిరపరాధం దండించట న్యాయమా? నీ తమ్ములు అకారణంగా నా పుత్రుని దండించి ధర్మాది చలితం హంతి నృపమేవ సబాంధవం. రాజు నిరపరాధులను అధర్మంగా దండించుతూ సబాంధవంగా నశించును అను మనధర్మం వచ్చిన నీకు తెలియదా?
కనుక నీకు అకస్మాత్తుగా ఊహించిన భయం కలుగుగాక అని శపించాను. సత్రయాగం పూర్తి చేసి హస్తినాపురం మరలను చర్మశాపం మదిలో స్మరించుకుంటూ తగు ప్రాయశ్చిత్త కర్మం చేయదలిచింది. శృతశ్రవ మహర్షి ఆశ్రమంలో పోయి అతన్ని నమస్కరించి, ఇతని మహాత్మా, నీ పుత్రుడు సోమశ్రవుడు మహాతపస్వి, అతన్ని మా గురువుగా పురోహితంగా వరించదలచాను, దయతో అనుగ్రహించండి అన్నాడు. శృతశ్రవ మహర్షి జనమేజయంతో, రాజా, నేను ఒక పొగారి కామికాలంతో వీర్యవస్థలను చేసుకుని ఆ వీర్యం ఒక సర్పిని త్రాగినది. సర్పిని గర్భంలో ఈ సోమశ్రవుడు జన్మించను. నేను అతని నా తపోబలంతో పెంచి పోషించుని. ఇతడు గొప్ప స్వాధ్యాయశాలి. నీ శాపజనిత భయములను తప్పక తొలగించగలడు. కానీ ఇతను ఒక నియమం ఉంది. బ్రాహ్మణుడు ఎవరైనా ఏదైనా వస్తువు కోరినట్టు ఇతడు స్వపరభేదం లేక్షించగా ఆ వస్తువును దానం చేయను. ఇతని నియమమును భంగపరచక నీవు ప్రోత్సహించి సహాయపడుతూ ఉండగలను అని జనమేజయులందరూ అంగీకరించి సోమశ్రులను సాధారణంగా హస్తినాపురం తీసుకుని పోయాడు. పిమ్మట తన తమ్ముళ్ళు పిలిచి, సోదరులారా, సోమశ్రుడు స్వాధ్యాయ నేతడు, మీ కొరకు ఉపాధ్యాయునిగా వరించి తెచ్చాను. మీరు గురుశిష్య తత్పరులే సకల విద్యలు అభ్యసించండి అని చెప్పాడు. ఇతని ఆజ్ఞల ముందు వెనుకలు ఆలోచించకుండా శిరస వహించాలని ఆదేశించాడు కూడా. తత్సంబంధం గురు శుశ్రూష మహాత్మ్యం గురించి ఉగ్రాసురుడు సౌలుగాది మహామునులకు ఇట్లు చెప్పము. అయోధ్య ధౌమ్యుడను గొప్ప మహర్షులను అయోధ్యలు అనమాట. అతని వద్ద ఉపవన్యు, ఆరుడి, వేదుడు అనే 3 శిష్యులుండ్రి. వారు గురు శుశ్రూష తత్పరుడు. ధౌమ్యుడు తన శిష్యులు గురు శుశ్రూష యోగ్యతను పరిశీలించాలని తలంచి ముందుగా ఆరుడిని పిలిచి ఇట్లను, ఆరుని, నా సేద్య పొలంలో గట్లు దిగి నీరు నిలవకుంది, నీవు సత్వరైపోయి గట్లు సరిచేసలము అని ఆజ్ఞాపించాను. ఆరుని గురువు ఆదేశానుసారము శిరసావహించి పొలములకు పోయి గట్లు సరిచేసింది. కానీ ఒక గట్టు మాత్రం ఎంత ప్రయత్నించినా నిలవకుండా గురుసేవా తత్పరుడైన ఆరుని ఆ గట్టును అడ్డుగా పొరండి నీరు పోకుండా నిలిపాను. ఆరుని ఎంతసేపటికి రాకుండా చేస్తే కలవలు చెందిన ధౌమ్యుడు పొలములకు పోయి, వత్సా, ఆరుని, నీవు ఎందుంటివి అని ఎలుగెత్తి పిలిచాను. గురువు గొంతు వినంతున్న ఆరుని తపాలను గట్టు నుండి లేచి గురుసన్నిధికి ఎగి నమ్రతతో, గురువర్య, నేను ఇక్కడే తెగిన గట్టునకు అడ్డంగా పొలండిని అన్నాడు. ప్రస్తుత కర్తవ్యం ఏదో ఆజ్ఞాపించలేను. ధౌమ్యుడు తన శిష్యుని అకుంఠిత గురు కార్య తత్పరతకు సంతసించిన ఆయన, నీవు పొలమగట్టునకు అడ్డుగా పరుండి ఉద్దాలన కర్మను వదలించదు. కావున నేను నేటి నుండి ఉద్దాలకుడు అన్న పేరు ప్రసిద్ధి చెందదు. నా అనుగ్రహించి నీ బుద్ధి ఎందు సమస్త విద్యలు ప్రకాశించను. త్రికరణ స్థితిలో గురుభక్తి ప్రదర్శించదు కాన నీకు సకల శుభములు కలుగునని ఆశీర్వదించి గురుకులాశ్రమం నుండి పంపించింది. ఇతడే ఉద్దాలకుడు పేరు గొప్ప మహర్షి అయ్యాను. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.